అన్నమయ్య జిల్లా రాయచోటిపట్నంలోని 3.5 కోట్ల రూపాయలతో సీసీ డ్రైనేజ్ మాండవ్య నది అభివృద్ధికి శంకుస్థాపన చేశారు మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి. స్థానిక టీడీపీ నేతలు మంత్రికి ఘన స్వాగతం పలికారు. స్థానిక మహిళలు వార్డులో నెలకొన్న ప్రధాన సమస్యలను మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. సానుకూలంగా స్పందించిన మంత్రి త్వరలోనే అన్ని సమస్యలు పరిష్కరిస్తారని హామీ ఇచ్చారు. రాయచోటిపట్నం రోజురోజుకు జనాభా పెరుగుతుందని, ప్రస్తుతం వెలిగలు జలాశయం నుంచి రాయచోటిపట్నానికి ఒక పైప్ లైన్ ద్వారానే నీరు వస్తుండటంతో అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారన్నారు. దానికి అదనంగా మరో పైప్ లైన్ ఏర్పాటు చేసి ఆ సమస్యను కూడా పరిష్కరిస్తామన్నారు. ఇల్లు లేని పేదలకు ఇళ్ల పట్టాలు వచ్చేలా చర్యలు తీసుకుంటామన్నారు. రాయచోటి మున్సిపాలిటీ పరిధిలో సుమారు 3.5 కోట్ల రూపాయలతో సీసీ రోడ్లు, డ్రైనేజ్, అలాగే మాండవ్య నది బ్యూటిఫికేషన్ కార్యక్రమానికి శంకుస్థాపన చేయడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా రాయచోటి పట్టణంలో ఉన్న రోడ్లన్నీ ఈ 15th ఫైనాన్స్ నిధులు ఏవైతే ఉన్నాయో దాంట్లోకి తీసుకొని వస్తున్నాం. ముఖ్యంగా 33 రోడ్లను దీని కింద సుమారుగా 3.5 కిలోమీటర్లు పూర్తిగా ఈ నెలలోనే ఈ కార్యక్రమాన్ని పూర్తి చేస్తాం. అలాగే రాయచోటి చుట్టుపక్కల ఉన్న వార్డులలో అన్ని వార్డులకు కూడా నిధులైతేనేం, అలాగే ముఖ్యమంత్రి గారి నిధులతో వచ్చే నెలలో 10 కోట్ల రూపాయలతో డ్రైనేజు, అలాగే సీసీ రోడ్ల నిర్మాణం పని చేపట్టడం జరుగుతుంది. ఇదంతా స్పెషల్ గ్రాంట్ కింద తీసుకొని రావడం జరిగింది. ముఖ్యంగా ఒకటే చెప్తున్నాం, ఏ వీధుల్లో కొద్ది అపరిశుభ్రంగా ఉన్నాయో ఆ వీధులన్నింటినీ ఇప్పుడు మున్సిపల్ సిబ్బందితో మాట్లాడాము. ముఖ్యంగా రాయచోటి పట్టణానికి వెలుగు నీళ్ళు వచ్చేదానికి ఒకే ఒక పైప్ లైన్ ఉండడం వల్ల నీటి సమస్య లేవనెత్తుతూ ఉంది. దాన్ని పరిష్కరించేదానికి సెకండ్ లైన్ కూడా అతి త్వరలో వెలుగిల్లు రాయచోటి ఏదైతే ఉందో ఆ స్కీమ్ను కూడా స్టార్ట్ చేసేదానికి చర్యలు తీసుకుంటామని తెలియజేసుకుంటున్నా. రాయచోటి మున్సిపాలిటీ పరిధిలో సుమారు 3.5 కోట్ల రూపాయలతో సీసీ రోడ్లు, డ్రైనేజ్, అలాగే మాండవ్య నది బ్యూటిఫికేషన్ కార్యక్రమానికి శంకుస్థాపన చేయడం